హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు క్షితా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటో మీరు పోస్టర్‌లోనే చూసారు కదా! యెస్, ఇట్స్ మై ఫేవరెట్ వీడియో అండ్ చాలా స్పెషల్ వీడియో అనైతే చెప్పొచ్చు. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎందుకింత హ్యాపీగా ఉన్నానో మీరు పోస్టర్‌లో చూసే కనిపెట్టేయొచ్చు. యెస్, నేనైతే శోభాతో కలిపి ఒక టీవీ షో చేయడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ మీరే చెప్పండి, మన ఫేవరెట్ సెలబ్రిటీతో కలిపి మనం ఒక టీవీ షో చేసి తన టీమ్‌మేట్‌గానే ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. లైఫ్‌లో చాలా మంచి మెమోరీ కదా అది. సో, నాకు కూడా అలానే చాలా మంచి మెమోరీ అనైతే చెప్పొచ్చు. యాక్చువల్‌గా నాకైతే శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఒక ఎపిసోడ్ చేయమని. సో, నేనైతే చేశాను అండ్ శోభ టీమ్‌మేట్‌గా చేశాను. ఇదంతా అసలు ఎలా జరిగింది, ఏంటి అని ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను కూడా. బట్ దానికన్నా ముందు మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి నేను ఎపిసోడ్ చేసిన ప్రోమో అయితే వచ్చేసింది. అండ్ మీలో చాలామంది చూసే ఉంటారు. ఇఫ్ మీరు చూడకపోతే గనక మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. శ్రీదేవి డ్రామా కంపెనీ సెలబ్రిటీ విత్ ఫ్యాన్స్ ప్రోమో అని నొక్కొచ్చు. లేదంటే నేనైతే కామెంట్‌లో మీకు లింక్ అనేది పెడతాను. దాని ద్వారా మీరు డైరెక్ట్‌గా చూసేయొచ్చు. దాంట్లో నేను మీకు కనబడతాను. శోభ పక్కనే ఉంటాను. సో, చూసినోళ్ళు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అండ్ మనకి మెయిన్ ఎపిసోడ్ అయితే ఈ సండే ఆఫ్టర్‌నూన్ 1 పీఎంకి మనకి ఈటీవీలో అయితే వస్తుంది. ఎవ్వరు మిస్ అవ్వద్దు గాయ్స్. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మీరందరూ నన్ను అక్కడ చూడడం శోభ పక్కన అయితే తలుచుకుంటేనే. సో, ఖచ్చితంగా ఎవ్వరు మిస్ చేయొద్దు. అండ్ ఒకవేళ ఎవరికైనా కుదరకపోతే ఆ తర్వాత ఆ వీక్‌లోనే యూట్యూబ్‌లో వాళ్ళు పెడతారు. ఈటీవీ వాళ్ళు. శ్రీదేవి డ్రామా కంపెనీ సెలబ్రిటీ విత్ ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ అని నొక్కితే మనకొచ్చేస్తుంది. అదెప్పుడో కూడా నేను మన ఛానెల్‌లో చెప్తాను. అండ్ నాకైతే గైస్ ఇదంతా మీతో షేర్ చేసుకోవడం ఫస్ట్‌లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేనైతే అక్కడికి ఎలా వెళ్ళానంటే, నాకు ఒకరోజైతే ఫోనొచ్చింది. అన్‌నోన్ నంబర్ నుంచి ఫోనొచ్చింది. నేను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేయగానే అప్పుడు ఎవరో ఒకతను మాట్లాడుతున్నారు నాతో. హలో అనగానే, "హలో, శోభ ఫ్యానేనా?" అన్నారు. "ఆ! శోభ ఫ్యానే ఎవరండి?" అనేసంటే, "ఇలాగ మేము శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఇలాగ ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాం. 'సెలబ్రిటీ విత్ ఫ్యాన్స్' అని. శోభ గారు మీ నంబర్ ఇచ్చారండి మాకు. తన డై హార్డ్ ఫ్యాన్ అంట కదా మీరు. చాలా ఇష్టం అంట కదా! సో, తనైతే మీ నంబర్ ఇచ్చారు మాకు" అనేసి చెప్తే నేను షాక్ అయ్యాను. బికాజ్ అలా ఫోన్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చెయ్యం గదా! మనం ఎక్స్‌పెక్ట్ చేయలేనిది జరిగితే ఆటోమేటిక్‌గా మనకి ఏదైనా ప్రాంక్ చేస్తున్నారేమో మనకు తెలిసినోళ్ళు అనిపిస్తది కదా! నాకు కూడా సేమ్ అలానే అనిపిచ్చింది. నేనేమనుకున్నానంటే, నా బ్రదర్స్ గానీ, కజిన్స్ గానీ ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారనుకోని, ప్రాంకే కదా చేస్తున్నారు ఎవరో చెప్పండి ముందు అనేసన్నాను. అంటే వాళ్ళు వెంటనే కాదండి బాబు, ప్రాంక్ కాదు. నిజంగానే చెప్తున్నాం మేడం. మేమైతే శోభ నంబర్ ఇచ్చారు మీది. మీరైతే రావాల్సుంటుంది అనేసి ఇలా చెప్పగానే నేను అయినా కూడా నమ్మలేదు. బికాజ్ అంత ఫాస్ట్‌గా నమ్మకూడదు గదా! దట్స్ వై నేను ఓకే, కొంచెం సేపట్లో చేస్తాను ఆగండి అనేసి కాల్ కట్ చేసేసాను. అండ్ శోభకి ఫోన్ చేసేసాను నేనైతే. బికాజ్ నేను తెలుసుకోవాలి కదా! అది నిజమో కాదా అనేసి. అంటే నాకైతే శోభ చెప్పింది తనే నంబర్ ఇచ్చింది నాది అని. వాళ్ళు తననడిగారంట ఎపిసోడ్ చేస్తున్నాం ఇలాగా అని. శోభ వెంటనే నన్ను రికమెండ్ చేసింది. నా నంబర్ ఇచ్చింది. సో, వాళ్ళైతే నాకందుకు ఫోను చేశారు. అండ్ నేనైతే అన్నాను, "మీరొస్తున్నారా అయితేని? మీరు ఎపిసోడ్ చేస్తారా నాతో కలిపి" అనేసి మొత్తం అంతా అడిగితే, "ఆ! నేనొస్తున్నాను. నేను చేస్తాను" అనేసి అలా చెప్పింది. సో, తను కూడా చాలా ఎక్సైట్ అయింది నన్ను మీట్ అవ్వడానికి. నేను కూడా చాలా హ్యాపీ. అఫ్‌కోర్స్ నేనెప్పుడూ హ్యాపీ తనని మీట్ అవ్వడానికి. అండ్ మా ఫ్యామిలీ అందరూ కూడా డిస్కస్ చేసాము. అండ్ తర్వాత నేను వాళ్ళకి ఫోను చేశాను. ఫోను చేసి, "ఓకేనండి వస్తాను ఎప్పుడో చెప్పండి" అనేసి చెప్పాను. వాళ్ళేమన్నారంటే, "మనకి మేనేజర్ చెప్తారండి మీకు ఆఫ్టర్‌నూన్ కాల్ చేసి చెప్తారు" అంటే నేను సరే అనేసి ఇంకా పడుకున్నాను. తర్వాత మా డ్యాడీ వచ్చి, "ఇంగో ఫోనొచ్చింది నీకు" అనేసి ఇస్తే అప్పుడు మేనేజర్ ఏమన్నారంటే, "ఇలాగా రేపేనండి ఎపిసోడ్" అన్నారు. మనకు ఆఫ్టర్‌నూన్ 3:00 ఎప్పుడో ఫోను చేసారాయన, రేపే ఎపిసోడ్ అన్నారు. అది హైదరాబాద్. మనది ఆంధ్రప్రదేశ్, అక్కడేమో హైదరాబాద్. అంత త్వరగా ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా అవ్వవు గదా! అంత ఫాస్ట్‌గా షాక్ అయిపోయాం మేము. అయ్య బాబోయ్! రేపేనా అనేసి. కానీ ఎలా అయినా వెళ్ళాలనుకున్నాను గైస్. బికాజ్ శోభ ఆల్రెడీ డిజైనర్ స్టూడియో ఓపెన్ చేసింది తనది ఓన్‌ది. అప్పుడు పిలిచింది. కానీ అప్పుడు వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు. ఎంత ట్రై చేసినా కూడా. డ్యాడీకి అప్పుడు కుదరలేదు. దట్స్ వై అవ్వలేదు. కానీ ఈసారి అస్సలు మిస్ చేయకూడదనుకున్నాను. బికాజ్ ఫస్ట్ టైమ్ ఎలాగో మిస్ చేశాను. ఈసారి నేను తన టీమ్‌మేట్ కింద కదా! అసలు మిస్ చేయకూడదు. ఒక మంచి మెమోరీ అవుతది అనేసి నేనైతే అనుకున్నాను. అండ్ మా డ్యాడీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అండ్ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెంటనే మేము అదే నైట్ బయలుదేరిపోయాం. నాకెప్పుడైతే కాలొచ్చిందో అదే నైట్ బయలుదేరిపోయాం ఇంకా. లేట్ చేయకుండా. సో, సరే అనేసి ఇంకా వెళ్ళిపోయాను. నేనదంతా మీకు వీడియోలో మీకు కంప్లీట్‌గా చూపిస్తాను. చెప్పడం కన్నా కూడా. సో, మీరైతే ఇంకా ఆ బిట్ చూసేయండి.
అప్పుడే 8:00కి స్టార్ట్ అయిపోయాము మేమైతే రైల్వే స్టేషన్‌కి. సో, రైల్వే స్టేషన్‌కొచ్చేసాము. అండ్ నైట్ అయితే ట్రైన్‌లో అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది నాకు. ఎప్పుడు అలా లేదు. బికాజ్ రిజర్వేషన్స్ దొరకలేదు. ఎంత ట్రై చేసినా కూడా. ఎందుకంటే మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే 1 అవర్ ముందు చెప్పినా సరిపోయేదన్నారు. అంత ఫాస్ట్‌గా అయితే దొరకలేదు. బికాజ్ టైం లేదు కాబట్టి. అండ్ మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ మా నితీష్ గాడయితే వచ్చాడు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. తర్వాత ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసేసుకున్నాక ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. అండ్ గాయ్స్ మేము వింటర్ సీజన్‌లో వెళ్ళాము. కాబట్టి చాలా చలిగా ఉంది. నిజంగా హైదరాబాద్ పీపుల్ ఎలా స్టే చేస్తున్నారో వింటర్ సీజన్‌లో అర్థం కాలేదు నాకు. బికాజ్ మా వైపు కన్నా అక్కడ చాలా ఎక్కువ చలుంది. అందుకు. అండ్ ఇక్కడైతే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ అందరితో పాటు కొంచెం సేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రెడీ అవ్వడం అయితే నేను స్టార్ట్ చేసేసాను. సో, థిస్ ఈజ్ మై లుక్ గైస్. నా లుక్ అయితే చాలా బా నచ్చింది. అండ్ తిను మా కజిన్ అండ్ అందరం కలిపి ఇక్కడ రెడీ అయిపోయాక ఇక్కడ ఫోటోస్ అవి అయితే తీసేసుకుంటున్నాము. ఫోటోస్ తీసేసుకున్నాక ఇంక స్టార్ట్ అయిపోయాము. అమ్మ, డ్యాడీ అండ్ నితీష్ గాడు, నేను మొత్తం నలుగురం కలిపి అయితే వెళ్తున్నాము. అండ్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. అండ్ చాలా భయమేసింది. టెన్షన్‌గా అనిపిచ్చింది. ఏమవుతదో ఏం తెలీదు. బట్ మంచిగానే కోరుకుంటున్నాను. మంచిగా జరుగుతదని నమ్ముతున్నాను అనైతే అంటున్నాను. బికాజ్ ఫస్ట్ టైమ్ గదా! దట్స్ వై కొంచెం అయితే టెన్షన్‌గా అనిపిచ్చింది. కానీ అంతా పాజిటివ్‌గానే జరుగుతది అని ఎందుకో అనిపిచ్చింది నాకు. అందుకే నిజంగా నేను అనుకున్నట్టే జరిగింది. మనం ఎప్పుడు కూడా పాజిటివే థింక్ చేయాలి. ఈవెన్ నెగెటివ్ సిట్యుయేషన్స్‌లో కూడా. సో, అప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ జరుగుతుంది. అండ్ ఫైనల్లీ లొకేషన్‌కైతే వచ్చేసాం గైస్. అండ్ తర్వాత కొంచెం మంది సెలబ్రిటీస్ అయితే కనిపిచ్చారు. అందులో కొంచెం మందితో ఫోటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఈవిడైతే చాలా మాట్లాడారు. చాలా బాగా పలకరించి బాగా మాట్లాడారు. అండ్ ఇంకా తర్వాత కొంతమందయితే కనబడ్డారు. వాళ్ళతో కూడా ఫోటోస్ అయితే తీసుకున్నాను. చాలా సేపు శోభని వెతికాను. శోభ అప్పటికి ఇంకా రాలేదు. అండ్ తర్వాత మై మోస్ట్ ఫేవరెట్ 'బుల్లెట్ భాస్కర్' గారు కనిపిచ్చారు. 'జబర్దస్త్' ఈయన స్క్రిప్ట్స్ అంటే మాకు చాలా ఇష్టం. సో, నేనైతే అదే షేర్ చేసుకున్నాను. అండ్ చాలా బాగా అనిపిచ్చింది. ఈయన చాలా మాట్లాడారు మా అందరితో కూడాని. తర్వాత కొంచెం సేపట్లో మా ఎపిసోడ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనైతే చెప్పారు. అండ్ కొంచెం మంది పెర్ఫార్మన్స్ చేస్తున్నారు. అవైతే మేము చూస్తున్నాము కూర్చొని. నేనైతే అంతా అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ తర్వాత శోభ వచ్చింది. అండ్ హాఫ్ ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత డిన్నర్ బ్రేక్ ఇచ్చారు. నేను, శోభ, మా అమ్మ ఫోటోస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ శోభకైతే నేను స్వీట్స్ అండ్ స్పెట్స్ అయితే ఇచ్చాను. అది స్టేజ్ మీద ఏమి ఇవ్వలేదు. సెపరేట్‌గానే ఇచ్చాను. చాలా బాగా ట్రీట్ చేసింది శోభ. ఒక ఫ్యామిలీ మేట్‌లా ట్రీట్ చేసింది. చాలా బాగా అనిపిచ్చింది. యాక్చువల్‌గా గిఫ్ట్ కొందామనుకున్నాను. లాస్ట్ టైమ్ లాగే ఒక మంచి డ్రెస్ ఇద్దామనుకున్నాను. కానీ టైం సరిపోక అస్సలవ్వలేదు. తర్వాత శోభ "ఏం పర్లేదు డిన్నర్ చేయి ఫాస్ట్ గాని" అని చెప్పింది. సో, అందుకే డిన్నర్ దగ్గరికి చేయడానికొచ్చేటప్పుడు నేను ఒకే ఒక సెల్ఫీ ఇదొక్కటే తీసుకున్నాను. అండ్ తర్వాత ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా శోభకైతే నేనే ఈ వీడియో తీస్తున్నాను. చాలా అనిపిచ్చింది. తనకి నేను ఈ వీడియో తీయడం చాలా స్పెషల్‌గా, చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ తర్వాత తను తన రూమ్‌కి రమ్మని చెప్పి మాతో ఇలా ఫోటోస్ అయితే తీసుకుంటుంది. ఎంత అనిపిచ్చిందో చూడండి ఫోటోస్. అండ్ చాలామంది సెలబ్రిటీస్ మేమిద్దరం కూడా సిస్టర్సా అని అడిగారు. చాలా అనిపిచ్చింది దానికి నాకు, శోభకి కూడా. అండ్ తర్వాత నేనిచ్చిన స్పెట్స్ కూడా వెంటనే పెట్టుకుంది. తనకు నచ్చింది. సో, నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంక బాయ్ చెప్పేస్తే ఎలా వెళ్తారు? ఏంటి? ఓకేనా? షూరా? అనేసి అంతా అడుగుతుంది. మేమన్నాము మా ఫ్యామిలీ మేట్స్ ఇల్లుంది అక్కడికి వెళ్ళిపోతున్నాము అని చెప్పాము. సో, సరే ఇంటికెళ్ళాక మెసేజ్ చెయి మర్చిపోకు అనేసి చాలా కేర్ తీసుకుంది. చాలా అనిపిచ్చింది. ఆ డే మాత్రం చాలా స్పెషల్ డే, మెమరబుల్ డే అనైతే నేను చెప్తున్నాను. సో గైస్ చూసారు కదా! సో నేనైతే అంతా క్లియర్‌గా చూపించాననే అనుకుంటున్నాను. అండ్ శోభ అయితే చాలా ట్రీట్ చేసింది గైస్. నిజంగా చూసిన వెంటనే గుర్తుపెట్టింది. ఇంకా నేనే కొంచెం దూరంగా ఉన్నాను. వై బికాజ్ అంటే తను బిజీగా ఉంటది కదా! పనిలో ఉంటది కదా! అనేసి నేనే దూరంగా ఉంటే తనే నన్ను ఐడెంటిఫై చేసి వెంటనే నా దగ్గరికొచ్చి నన్ను హగ్ చేసుకుంది. సో చాలా అనిపించింది. తను నన్ను వెంటనే గుర్తుపట్టింది. బికాజ్ మాది 6 ఇయర్స్ బాండ్ గైస్. మరి అంత త్వరగా పోదు కదా! చాలామంది అనుకోవచ్చు శోభ నాకు 'బిగ్ బాస్' నుంచి ఇష్టం అనుకోవచ్చు. కాదు నాకు శోభ అయితే 'కార్తీక దీపం' సీరియల్ వచ్చినప్పటి నుంచి చాలా ఇష్టం. ఏదో తెలియలేని కనెక్షన్, ఏదో తెలియలేని బాండ్ ఇద్దరికీ ఉన్నది అని ఫీల్ అయ్యాను నేను. అందుకే ఎవ్వరి మీద అటువంటి ఫీల్ రాలేదు నాకు. శోభ మీదే మాత్రమే వచ్చింది అంత మంచి ఫీల్. అందుకే మా బాండ్ ఇంత బాగా ఉంది ఇప్పటికి కూడా స్టిల్. అండ్ తనకు కూడా అలానే ఉండొచ్చు. అందుకే మా ఇద్దరి బాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఉంది. సో, తను చాలా ట్రీట్ చేసింది. మా ఫ్యామిలీ అందరితో చాలా మాట్లాడింది. అండ్ పర్సనల్‌గా ఫోటోస్ తీసుకుంది. అండ్ ఎలా ట్రీట్ చేసిందంటే తన ఓన్ ఫ్యామిలీ మేము అన్నట్టు ట్రీట్ చేసింది. చాలా మంచిగా ట్రీట్ చేసింది. చాలా అనిపిచ్చింది నాకు. సో
ఎపిసోడ్ అయితే చాలా జరిగింది. అక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ మెయిన్‌లీ 'బుల్లెట్ భాస్కర్' గారు కూడా చాలా మాట్లాడారు నాతో స్పెషల్లీ. అండ్ మా ఫ్యామిలీతో కూడా చాలా మాట్లాడారు. సో, మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గైస్. సో, ఖచ్చితంగా ఈ సండే ఆఫ్టర్‌నూన్ 1 పీఎంకి ఈటీవీ చూడడం ఎవరు మర్చిపోకండి. ఖచ్చితంగా ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇదంతా మీతో షేర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో అయితే నేను ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. బై బై గైస్.